హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట హోటల్స్లో బండిపైన దొరుకుతూ ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. చాలా బాగా వస్తాయి. పెద్ద పెద్దగా ఇడ్లీలు లావుగా సూపర్గా ఉంటాయి. ఒక్కసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మినపప్పును వేసుకోండి. ఈ మినపప్పు అనేది మంచి బ్రాండ్ది చూసుకోండి. మనకి మినపప్పు ఎంత బాగుంటేనే మనకి టేస్ట్ అనేది ఇడ్లీలు అంత బాగా వస్తాయి అన్నమాట. ఈ మినపప్పు ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాక వీటిలోకి వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మనకి మినపప్పు ఎంత బాగా కడుక్కుంటేనే మనకి ఇడ్లీలు అనేవి అంత వైట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. సో ఇలా వేళ్ళతో బాగా మిక్స్ చేస్తూ ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ మొత్తం వంపేసి పెట్టేసుకోండి. సో మనకి పప్పు అనేది కనీసం ఒక 4 అవర్స్ వరకు నానాలన్నమాట. వాటర్ అనేది నింపుగా పోసేసుకోండి. నింపుగా వాటర్ పోసేసుకొని ఒక 4 గంటల వరకు ఈ పప్పును అనేది నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ చేసి చూద్దాము. ఇంకొక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పుకి మినపప్పుకి ఒక 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాను అనమాట. ఈ ఇడ్లీ రవ్వ అనేది బాగా సన్నగా ఉండాలన్నమాట రవ్వ. సో మనకి సన్నగా ఉంటేనే ఇడ్లీలు అనేవి మంచిగా వస్తాయి, సాఫ్ట్గా. సో 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటిని కూడా మనము వాటర్ వేసేసి ఒకసారి కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. సేమ్ మనకి రవ్వ కూడా అంతే, ఒక 4 అవర్స్ నానితే సరిపోతుంది. సో అలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం వంపేయాలి. 1 నిమిషం ఆగి వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ నింపుగా వాటర్ పోసి పెట్టేసుకోండి. సో నేను ఒక 4 అవర్స్ తర్వాత చూసినాను చూడండి, మనకి పప్పు అనేది బాగా నానిపోయిందనమాట. సో ఇలా పప్పు అనేది బాగా నానిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకొని పప్పును మొత్తం వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని మంచి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మెత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఉంటే మనకి ఇడ్లీలు బాగా వస్తాయి. సో ఇప్పుడు పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా, సో మనకి రవ్వ కూడా మంచిగా నానిపోయింది. ఈ రవ్వను కూడా ఒకసారి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఈ నీళ్ళు అనేది ఇప్పుడు మనము ఈ రవ్వని ఇలా బాగా పిండేసి నీళ్ళు మొత్తం పిండేసి గట్టిగా పిండి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపప్పు బ్యాటర్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం రవ్వను మొత్తంగా ఇలాగే వేసేసుకోండి. సో ఇక్కడ నేను రవ్వను మొత్తం ఇలా వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చేయితో అయితేనే మనకి రవ్వలోకి మినపప్పు మొత్తం బాగా మిక్స్ అవుతుంది. మనకి స్పూన్ కంటే కూడా చేతితో ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఓవర్ నైట్ మొత్తము ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట, పిండిని మొత్తము. సో ఇక్కడ నేను మార్నింగ్ చూసినాను చూడండి, మనకి పిండి అనేది బాగా పులిసింది. సో ఇప్పుడు మనకి దీంట్లోకి తగినన్ని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్కి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత ఇలా బ్యాటర్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకున్నాక కొద్దిగా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. మొత్తము ప్లేట్స్కి మొత్తం బాగా ఆయిల్ అప్లై చేసేసి దీంట్లోకి మనం ఇడ్లీ వేసేసుకోవడమే. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. మొత్తము ప్లేట్స్ని మొత్తం ఇలాగే రెడీ చేసుకున్నాక ఇడ్లీ గిన్నె ఉంటుంది కదా, దీన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి నేను ఇక్కడ ఒక చెంబు వరకు వాటర్ పోసుకుంటున్నాను. సుమారు ఒక 2 గ్లాసెస్ ఉంటాయి. వాటర్ పోసుకొని దీంట్లోకి ఇడ్లీ ప్లేట్ పెట్టేసి మూత మూసి ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా మనము మూత తీయకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇడ్లీ అనేది తడి లేకుండా ఉంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా, మనకి ఇడ్లీలు అనేది ఎంత సాఫ్ట్గా వచ్చాయి, మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ సో దీంట్లో కొంతమంది అటుకులు కూడా వేస్తారండి. అటుకులు వేయకుండా మనకి ఇడ్లీలు అనేవి ఇలా చాలా మెత్తగా వస్తాయి. నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.